జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రజల్లోకి రాబోతున్నాం. ఎన్నికల్లో ఖచ్చితంగా మాకున్న సమాచారం ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం సాధించుతున్నాం. ప్రభుత్వం మనది. ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే మన కోసం ఇది. పవన్ కళ్యాణ్ గారు నిలబడేది ఆయనకు ఒక పదవి కోసమో లేకపోతే ఆయనకి ఆస్తులు పెంచుకోవడానికి కోసం కాదు. నిజాయితీగా మన సామాన్యులను ఆదుకోవాలి, మన ప్రజలను ఆదుకోవాలి, మన గ్రామీణ ప్రాంతాలను ఇంకా మెరుగుపరచాలి, యువతకు చక్కటి అవకాశం కల్పించాలని ఆయన పదే పదే ఆలోచించుకుని చేసిన కార్యక్రమం. దాన్ని దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ రోజున నేను చెప్తున్నా మీకు తెనాలి అభివృద్ధి గురించి ప్రతి సందర్భంలో కూడా చాలామంది నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నేను చాలా గర్వంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక అవకాశం కల్పించినప్పుడు ఆ పదవిని అలంకరణ కోసమో స్వార్థం కోసం వాడుకునే వ్యక్తిని కాదు నేను. ఆ పదవిని మన ప్రజల కోసం వాడాను. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కష్టపడ్డాను. ఏ గ్రామంలో చూసినా రోడ్లు వేసాం, ఏ గ్రామంలో చూసినా మంచినీటి సౌకర్యం తీసుకొచ్చాం. ఆ రోజు రక్షిత మంచినీటి పథకం తీసుకొస్తే మా గ్రామాలకు ఎందుకు అవసరం అని అనుకున్నారు, కానీ తెలియదు. వాస్తవంగా మనకి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు బాగా కలుషితం అయిపోయినాయి, అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ అనేది చాలామందికి తెలియక మన ఇంట్లో వేసుకున్న 30 అడుగుల పంపులతోటే మనం నీళ్ళు తాగుతూ ఉంటే మన ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే మేము ప్రణాళిక సిద్ధం చేశామో అందులో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మీకు మాట ఇస్తోంది. ఇంటింటికి కొలాయి నీళ్ళు అందించేటట్టు ఒక నిర్ణయం తీసుకుని దానిపైన డబ్బులు వెచ్చించి తీసుకురాబోతున్నాం మీ అందరికీ కూడా. అదేవిధంగా అన్నదాత అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నుంచి సూపర్ 6 అనే పథకంలో వాళ్ళు తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కాదు, రైతులే కాదు కౌలు రైతులు కూడా మనం ఇది వర్తించినట్టు చేయాలని ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ముందు తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ రోజున పాపం చాలా దయనీయమైన పరిస్థితుల్లో మన రాష్ట్రంలో నివసించేది, కష్టపడి బతికేది మన కౌలు రైతులు. మీరెవరు నమ్మరు చెప్తే విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 3,000 మంది. మన జిల్లాలో కూడా తెనాలి నియోజకవర్గాల్లో కూడా 6 పాపం ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరికీ సత్తెనపల్లిలో ఒక మీటింగ్ పెట్టి మన గుంటూరు జిల్లాలో 213 మంది కుటుంబాలకి అంటే 2,13,00,000 రూపాయలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి 6.5 లక్షల రూపాయల చొప్పున మేము అందించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయని కార్యక్రమం ఈ రోజున కౌలు రైతుల కోసం పవన్ కళ్యాణ్ గారు చేశారు. భారతదేశంలో ఎవరున్నారో చెప్పండి, సొంత డబ్బు 5 కోట్ల రూపాయలు ఆయన విరాళం ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సహాయం చేస్తే మన పెద్దలు శ్రీనివాసరావు గారు కూడా ఆ రోజు వచ్చి అమెరికా నుంచి ఆయన కూడా 10 లక్షల రూపాయలు కౌలు రైతుల కోసం ఆర్థిక సహాయం చేశారు ఆయన. అటువంటి వ్యక్తులు ఉన్నారు మన సమాజంలో. మీరందరూ కూడా గర్వపడాల్సింది ఏంటంటే నిజాయితీగా విలువలతో రాజకీయాలు చేస్తే సమాజం మనని గౌరవిస్తుంది, గుర్తిస్తుంది. అంతేగాని అబద్ధాలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఒక మాట, ప్రభుత్వంలో వచ్చిన ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మనం నష్టం కలిగించుకుంటున్నాం. ఏ ఒక్క యువకుడికైనా ఇంతమంది యువకులు ఉన్నారు, ఎవరైనా చెప్పండి మీకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? ఏమైపోయింది మీ జాబ్ క్యాలెండర్? ఏమైపోయింది మెగా డిఎస్సి? సిగ్గు లేకుండా ఇప్పుడు మంత్రి ప్రకటన చేస్తున్నాడు, వచ్చే వారం మెగా డిఎస్సి ప్రకటిస్తారంట. నువ్వు ఉండే పుణ్యకాలమే ఇంకో 4 రోజులు. ఈ 4 రోజులు నువ్వు ఏం చేయగలుగుతావు? నువ్వు ఉద్యోగం ఎక్కడి నుంచి తీసుకొస్తావు చెప్పండి. ఇంత మూర్ఖంగా వీళ్ళు ఆలోచించి ఎవరి గురించి కూడా పట్టించుకోలేదు. ప్రతి వర్గానికి దెబ్బ కొట్టారు. ఈ రోజున ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, అదేవిధంగా ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా ఈ సమస్యలు ఎదుర్కొని చెప్పుకోలేని పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నారు.